హాయ్ హలో వెల్కమ్ టు తేజ అకాడమీ. ఈరోజు మన టాపిక్ రిలీజియస్ ఫ్రీడమ్, మత స్వేచ్ఛ గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఆర్టికల్ 25. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎస్ మత స్వేచ్ఛ. సో ఇందులో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఎవ్రీ వర్డ్కి చాలా మీనింగ్ ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ రిలీజియస్ ఫ్రీడమ్. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆర్టికల్ 25 clearly and each and every word. Profess, propagation. So this is a word is a very important. సో ఈ వర్డ్ గురించి మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాన్షియన్స్, ప్రాక్టీస్, ప్రొఫెస్, ప్రాపగేషన్. సో ఇండియాలో సెక్యులరిజం గురించి మనం మాట్లాడుతున్నాం. సెక్యులరిజం అంటే లౌకికత్వం. యాక్చువల్గా చెప్పాలంటే కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే పదాన్ని మెన్షన్ చేయలేదు, జాగ్రత్తగా గమనించాలి. కానీ ప్రియాంబుల్లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారము సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేశారు. అంతకు ముందు వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదం లేదు, క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. భారతదేశం అనేది లౌకిక దేశమే, అయినప్పటికీ లౌకిక పదాన్ని మెన్షన్ చేయలేదు. ఆ లౌకిక, ఆ సెక్యులర్ అనే కాన్సెప్ట్ ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 25 to 28 అనేది ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అని చెప్పవచ్చు. దిస్ ఈజ్ 2012 గ్రూప్ 2 క్వశ్చన్. ఓకే, 1950 ఆ సమయంలో సెక్యులర్ అనే పదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎందుకు ఇన్సర్ట్ చేయలేదు? యూ హ్యావ్ టు నో ద రీజన్ వై ద సెక్యులర్ టర్మ్ అండ్ వర్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ did not mentioned in our constitution. After that in 1976 by 42 Constitution Amendment Act, secular word is inserted in preamble, that means in our constitution. What is the reason? Why don't constitution makers take in secular word in constitution? సో దాని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా కాన్షియస్ అనే పదంలో ఎంత మీనింగ్ ఉందో మనము తెలుసుకోవాలి. వన్ థింగ్, ఆర్టికల్ 25 ప్రకారం ఎవ్రీ సిటిజన్, ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. ఏ హక్కు అంటే మతాన్ని స్వీకరించి, ఆచరించి, పాటించి, ప్రచారం చేసుకునే హక్కు. మతాన్ని ఆచరించవచ్చు, దాన్ని పాటించవచ్చు, దాన్ని సూత్రాలని ప్రచారం చేసుకోవచ్చు మరియు ప్రచారం చేసుకోవచ్చు. అంటే మనం ఒక రిలీజియన్ని నమ్మవచ్చు, ఆచరించవచ్చు, పాటించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. దట్స్ యువర్ ఫ్రీడమ్, దట్స్ యువర్ రైట్. సో ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్, ప్రాక్టీస్ అండ్ ప్రొఫెస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ ఏ రిలీజియన్. సో వాట్ ఎవర్ ద కాన్షియస్? కాన్షియస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ రైట్. అంటే నీ యొక్క ఇంటర్నల్ రైట్, అంటే నీ మనసులో అనుకునేది. సో దిస్ రైట్ ఈజ్ అబ్సల్యూట్ రైట్. దట్ మీన్స్ ఇది నిరపేక్షమైన హక్కు. సో గమనించాలి, భారతదేశంలో ఉన్న అవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, బట్ కాన్షియస్ ఈజ్ అబ్సల్యూట్. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవేమీ కావు. నిరపేక్షమైనవి కావు అంటే దాని మీద రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటే, పరిమితులు లేకుండా ఉంటే దానిని మనము అబ్సల్యూట్ నిరపేక్షత అనవచ్చు. అంటే ప్రాథమిక హక్కులపైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మనం చాలా రిస్ట్రిక్షన్స్ కూడా చూసాము. కానీ కాన్షియస్ అనేది ఇంటర్నల్ రైట్ అన్నాము. మనం రైట్స్ గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. రైట్స్ గురించి మాట్లాడినప్పుడు ఇండివిజువల్ రైట్స్ అని మాట్లాడాము, వ్యక్తిగత హక్కులు అని మాట్లాడాము. సో దిస్ రైట్ ఈజ్ వ్యక్తులకి ఇచ్చిన హక్కులను మాట్లాడాము. రైట్ రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యానికి అనుకూలంగా ఇచ్చిన రైట్లని, హక్కులని మాట్లాడాము. కానీ ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇంటర్నల్ రైట్ అనే ఒక పదాన్ని మెన్షన్ చేస్తున్నాను. దట్ మీన్స్ యువర్ కాన్షియస్ ఈజ్ యువర్ ఇంటర్నల్ రైట్. నీ ఇంటర్నల్గా నువ్వు ఏం థింక్ చేసుకుంటున్నావో, ఎవరు నమ్ముతున్నావో అది నీ ఇష్టం. దాని మీద అబ్సల్యూట్ అంటే నీ ఇంటర్నల్ రైట్ మీద స్టేట్, దట్ మీన్స్ గవర్నమెంట్
or Supreme Court or High Court judiciary did not interfere your internal right. అంటే నువ్వు ఎవరిని నమ్ముతావు, ఏ విశ్వాసాన్ని నమ్ముతావు, ఏ ధర్మాన్ని నమ్ముతావు, ఏ మతాన్ని నమ్ముతావు, ఏ దేవుణ్ణి నమ్ముతావు, ఏమి నమ్ముతావు, విగ్రహాన్ని నమ్ముతావా, విగ్రహం లేని దాన్ని నమ్ముతావా, రాయిని నమ్ముతావా, రప్పని నమ్ముతావా, ఎవరిని నమ్ముతావు అనేది నీ ఇష్టం. దట్స్ యువర్ బిలీఫ్, దట్స్ యువర్ ఇంటర్నల్ రైట్. ఆ నమ్మే దానిపైన, ఆ బిలీఫ్ పైన, ఆ ఫెయిత్ పైన there is no restrictions. That's why that right is absolute right. That is what is the important conscious right. So conscious, that is the conscious. So no matter what is your belief, no matter what is your faith, that faith is in an internal right that is going to be absolute. అంటే నువ్వు ఎవరు నమ్ముతున్నావు అన్నది ఇక్కడ సంబంధం ఏమీ లేదు, నీ ఇష్టము. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే నువ్వు రిలీజియన్ని, దట్ మీన్స్ నీకు రిలీజియన్ ఫ్రీడమ్ ఉంది, దట్ మీన్స్ నీకు మత స్వేచ్ఛ ఉంది. అంటే ఏ మతాన్ని నువ్వు ఎంచుకోవడం, చాయిస్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ యువర్ ఫ్రీడమ్, చాయిస్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ యువర్ రైట్. అంటే ఏ మతాన్ని ఎంచుకోవాలి, ఏ మతాన్ని నువ్వు నమ్మాలి, ఏ ఫెయిత్స్ని నమ్మాలి, ఏ వేటిని నమ్మాలి. నువ్వు జైన్ నమ్మొచ్చు, బుద్ధిజం నమ్మొచ్చు. కొంతమంది దేవుని నమ్ముతారు, కొంతమంది విగ్రహాలను నమ్ముతారు, కొంతమంది నమ్మకాలను ఫెయిత్స్ నమ్ముతారు, కొంతమంది జైన్స్ల ప్రకారం, బౌద్ధుల ప్రకారం జాతక కథలని నమ్ముతారు. ఏ నమ్మకం అనేది దట్స్ యువర్ రైట్ నా, that's your right, that is an internal right that is going to be the absolute. So you have to understand conscious. That means దాని వల్ల నీకు ఏం జరుగుతుంది, that means రిలీజియస్ ఫ్రీడమ్ వస్తుంది. అంటే నువ్వు ఏ రిలీజియన్ని నమ్మాలి, ఏ రిలీజియన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, చాయిస్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ యువర్ ఫ్రీడమ్, నో మ్యాటర్ యువర్ బర్త్. అంటే నువ్వు ఏ రిలీజియన్లో పుట్టినప్పటికీ కూడా నీ ఇష్టం వచ్చిన రిలీజియన్ నువ్వు చాయిస్ చేసుకోవచ్చు. ఎస్, అందుకే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే మతాన్ని ఎంచుకోవడం అనేది నీ ఇష్టం, అపార్ట్ ఫ్రమ్ బర్త్. అంటే పుట్టుకను కూడా నువ్వేం చేయవచ్చు, ఏ మతంలో పుట్టినప్పటికి కూడా ఆ మతంలో పుట్టిన ఆ మతాన్ని నమ్మవలసిన అవసరం, దేర్ ఈజ్ నో నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ రిలీజియన్. యూ కెన్ అపార్ట్ ఫ్రమ్ ద రిలీజియన్ బై వైలింగ్ యువర్ బర్త్. అంటే నువ్వు పుట్టినప్పుడు ఏ మతం అయితే ఉందో ఆ మతం కాకుండా కూడా నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు ఏం చేయవచ్చు అంటే ఎంచుకోవచ్చు. దట్ మీన్స్ మతాన్నే ఎంచుకోవచ్చా సార్, మతాన్ని ఎంచుకునే నాకు స్వేచ్ఛ ఉందా అంటే ఎస్, ఇన్ యువర్ వర్డ్ వన్ కాన్సెప్ట్ ఈస్ దేర్. ఎస్, యు ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్? అంటే నువ్వు మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది, ఏ మతం నుండి కూడా అంటే మతాల నుండి స్వేచ్ఛ పొందే హక్కు కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హిందువులో పుట్టావు, ఆ హిందువుని నువ్వు హిందువులో పుట్టినంత మాత్రాన హిందువు అనే రిలీజియన్ని పాటించవలసిన అవసరం లేదు. ఏ రిలీజియన్ని పాటించకుండా కూడా నువ్వు ఉండవచ్చు. దట్ మీన్స్ యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్. అంటే మతాల నుండి కూడా నువ్వు స్వేచ్ఛను పొందవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్. ఆర్ యు క్లియర్? ఎస్. ఆఫ్టర్ దట్ వీ గోయింగ్ టు దిస్ వన్. ఇప్పుడు మనం దీని గురించి చర్చిస్తున్నాం. వెన్ యువర్ ఇంటర్నల్ రైట్ గోయింగ్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేషన్. ఎప్పుడైతే నీ ఇంటర్నల్ రైట్, ఎప్పుడైతే నీ ఆంతరంగిక స్వేచ్ఛ, నీ ఆంతరంగిక నమ్మకం, నీ ఆంతరంగిక విశ్వాసం, నీ ఆంతరంగిక మతము, ఇవన్నీ ఎప్పుడైతే ప్రాక్టీస్లోకి వస్తాయో, దట్ మీన్స్ వాటిని ఎప్పుడైతే పాటిస్తావో, వాటి ఎప్పుడైతే నువ్వు ప్రచారం చేసుకుంటావో, వాటిని ఎప్పుడైతే నువ్వు నమ్మి ప్రచారం చేసుకుంటావో, దట్ మీన్స్ ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే నీ నమ్మకాన్ని నువ్వు బయటపెట్టి దాన్ని ఆచరించి పాటించి ప్రచారం చేసుకుంటావో, ఇన్ దిస్ టైమ్
state and Supreme Court or High Court. That means state and that means government and judiciary is going to impose restrictions on your religious freedom. That restrictions is called as reasonable restrictions. హేతుబద్ధమైన పరిమితులు. ఎప్పుడైతే నీ మతాన్ని ఆచరించి నీ ఆంతరంగిక మతాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరించడం, ప్రచారం చేయడం, పాటించుకోవడం అనేది స్టార్ట్ అవుతుందో ఆ సమయంలో ప్రభుత్వం అనేది, జ్యుడిషియరీ అనేది ఏం చేస్తుంది అంటే నీ మత స్వేచ్ఛ పైన పరిమితులు విధిస్తుంది. ఆ పరిమితులనే మనం ఏమంటాము అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్ అంటాము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వరకు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. దెన్ దట్ వాట్ ఈజ్ చేంజెస్. అక్కడి నుంచి మనం కొంచెం ఫార్వర్డ్లోకి వెళ్ళే తర్వాత రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. దట్ మీన్స్ దిస్ రైట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇది అబ్సల్యూట్ కాదు. నాట్ అబ్సల్యూట్ అంటే స్టేట్ కెన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ అండ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ కెన్ ఇంపోజ్ సమ్ రెస్ట్రిక్షన్స్. అంటే నిరపేక్షమైనది కాదు అంటే ప్రభుత్వము నీ హక్కు పైన పరిమితులు విధించవచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు జ్యుడిషియరీ కూడా ఈ హక్కులపైన పరిమితులు విధించవచ్చు. ఆన్ వాట్ గ్రౌండ్ అంటే ఎప్పుడు పరిమితులు విధిస్తాయి? ఆన్ వాట్ సిచ్యువేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ద రీజన్స్ ఇస్ దేర్ పబ్లిక్ ఆర్డర్ అండ్ పబ్లిక్ హెల్త్, ఎస్, and morality and violation of and abridgment of and abrogation of other fundamental rights. ఎప్పుడైతే నీ మతాన్ని ఆచరించి పాటించి ప్రచారం చేసుకుంటావో ఆ సమయంలో పబ్లిక్ ఆర్డర్ ప్రజా భద్రత, పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యము, మొరాలిటీ నైతికత మరియు దాటితో పాటుగా ఇతర ప్రాథమిక హక్కులు, తోడుపాటులో ఉన్న ఇతర ప్రాథమిక హక్కులు, అదర్ ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ అయితే ఇన్ దిస్ గ్రౌండ్స్ స్టేట్ కెన్ ఇంపోజ్ reasonable restrictions and also judiciary can impose reasonable restrictions on your religious freedom. గమనించాలి, చాలా వైడర్గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వాట్ అబౌట్ ఆర్టికల్ 20? దెన్ కమ్ టు వాట్ ఈస్ ద పబ్లిక్ ఆర్డర్ సార్? ఎస్, దిస్ ఈస్ ఇన్సర్టెడ్ బై, గమనించాలి, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. దిస్ ఈస్ మెన్షన్డ్ ఇన్ Article 19 clause 2. గమనించాలి, morality also mentioned in Article 19 clause 2. Yes, we have a restrictions, 8 grounds of restrictions in Article 19 clause 2. Yes, 19లో మనకు స్వేచ్ఛలు ఉన్నాయి కదా, ఆ స్వేచ్ఛల పైన 8 గ్రౌండ్ల ప్రకారం ఏం చేస్తారు? రిస్ట్రిక్షన్స్ చేస్తారు. ఆ 19 clause 2లో ఉన్న 2 రెస్ట్రిక్షన్సే పబ్లిక్ ఆర్డర్, ప్రజా భద్రత. ఈ పబ్లిక్ ఆర్డర్ని ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో చేర్చడం జరిగింది. మొరాలిటీ అంటే నైతికత. ఇగో ఈ గ్రౌండ్స్ ప్రకారం వీటిని వయలేషన్ చేసినప్పుడు స్టేట్ ఆర్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ కెన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్. వాట్ ఈస్ ద పబ్లిక్ ఆర్డర్ సార్? కెన్ యూ టెల్ మీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ మీ? ఎస్, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. So when you are propagate, when you are practice, when you are profess your fundamental right, your religious freedom, so if violation of a public order, then a state impose some restrictions. గమనించాలి, I don't want to explain Article 21 clause 1. This is nothing but 21 clause 1. 21 clause 2 is nothing but restrictions. సో నాకు తెలిసి గ్రూప్ 2లో ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టికల్స్ అడగడం చాలా కష్టంగా మారింది. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద ఆర్టికల్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ మెన్షన్ ఇన్ ఆర్టికల్? సో దాన్ని అడుగుతున్నాడు. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. సో మనము డైరెక్ట్గా ఆర్టికల్స్ అడిగే రోజులు పోయాయండి. ఆ ఆర్టికల్లో ఉన్న ఆ యొక్క పదాలకి మీనింగ్ తెలుసా లేదా అభ్యర్థికి అని ప్రశ్నిస్తున్నాడు. సో ఆ పదాలకి క్లియర్ కట్గా మీనింగ్ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఈ సమయంలో పబ్లిక్ ఆర్డర్,
పబ్లిక్ ఆర్డర్ అనేది వైలేషన్ అయితే ఏం చేస్తామంటున్నాము, స్టేట్ ఏం చేస్తుంది, రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. హౌ ఇట్ ఈస్ మొరాలిటీ అండ్ వైలేటెడ్. So I will tell you public health. Let us explain one example for you. When you practice your religion, ఎప్పుడైతే నువ్వు నీ రిలీజియన్ని ప్రాక్టీస్ చేస్తున్నావో, ఎప్పుడైతే నీ యొక్క మతాన్ని పాటించి ప్రచారం చేసుకునేటప్పుడు ఇతర మతాల యొక్క రిలీజియస్ ప్రాక్టీస్ని, రిలీజియస్ ప్రిన్సిపల్స్ని, రిచువల్స్ని అండ్ కన్వెన్షన్స్ని నువ్వేం చేయవద్దు, యూ షుడ్ నాట్ కామెంట్. అంటే ఇతరుల యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ని, మత స్వేచ్ఛను నువ్వు ఏం చేయకూడదు అంటే వయలేషన్ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ వయలేటెడ్ దెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి పబ్లిక్ ఆర్డర్ ఇష్యూ. ఓకే, నువ్వు ఒక మతానికి సంబంధించిన సభలు, మీరు కన్వెన్షన్స్, అసెంబ్లీస్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక పర్టిక్యులర్ మతానికి సంబంధించిన వాళ్ళు ఒక మతాన్ని ఉల్లంఘించినప్పుడు అక్కడ ఆ మతం వారు ఏం చేస్తారు అంటే హెజిటేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్నది ఏంటిది, పబ్లిక్ ఆర్డర్ ఇష్యూ. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ మతానికి సంబంధించిన విషయంలో ఒక వర్గం వారు బెంగళూరులో హెజిటేషన్ చేస్తున్నారు. మనకు తెలుసు బెంగళూరులో ఏం జరుగుతుంది, ప్రజా భద్రత సమస్య ఏర్పడింది. అంటే మనం ఈ ప్రాథమిక హక్కును ఉపయోగించేటప్పుడు, మన ఈ ప్రాథమిక స్వేచ్ఛను ఉపయోగించేటప్పుడు, మనం ఈ మత స్వేచ్ఛను ఉపయోగించేటప్పుడు ఇతర మతాలకు సంబంధించిన సూత్రాలని, ఇతర మతాలకు సంబంధించిన సంప్రదాయాలని మనం ఏం చేయకూడదు అంటే కామెంట్ చేయకూడదు మరియు ఉల్లంఘించకూడదు. ఉల్లంఘించినప్పుడు పబ్లిక్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అలా ఉల్లంఘిస్తే స్టేట్ ఏం చేయవచ్చు అంటే రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయవచ్చు. ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్న సంఘటన, దీని కారణంగానే దేశంలో చాలా మత సంఘర్షణలు జరుగుతాయి. అలా మనం మాట్లాడడం వల్ల మత సంఘర్షణలు జరుగుతాయి. మత సంఘర్షణలు జరగడం వల్ల పబ్లిక్ ఆర్డర్ సమస్య వస్తుంది. సో దెన్ కమ్ టు మొరాలిటీ. ఎప్పుడైతే నీ మతాన్ని నువ్వు ప్రాక్టీస్, ప్రొపగేషన్ అండ్ ప్రొఫెస్ చేస్తావో, ఇతర మతాల యొక్క సూత్రాలని యూ షుడ్ నాట్ కామెంట్ అదర్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ అదర్ రిలీజియస్ రిచువల్స్ అండ్ కన్వెన్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్. అలా చేసినట్లయితే వారి యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ని మనం వయలేషన్ చేసినట్లు, మొరాలిటీ, నైతికతను వయలేషన్ చేసినట్లు. సో వాట్ అబౌట్ పబ్లిక్ హెల్త్ సార్? సో యూ హ్యావ్ ఏ పాండమిక్ సిచ్యువేషన్ ఇన్ COVID-19. ఇప్పుడు మనము COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ COVID-19 వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, రంజాన్ అనే ఫెస్టివల్ వచ్చింది, పండగ వచ్చింది, పవిత్ర మాసం రంజాన్. ఈ రంజాన్ వచ్చినప్పుడు ముస్లింలు అందరూ ఏం చేస్తారు, ఒక దగ్గర దర్గా దగ్గర, దట్ మీన్స్ మస్జిద్ దగ్గర ప్రేయర్స్ చేస్తారు, నమాజ్ చేస్తారు. కానీ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, COVID-19 స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం అనే కారణం చేత ఒక రెస్ట్రిక్షన్ ఇంపోజ్ చేసింది. ఏంటిది ఆ రెస్ట్రిక్షన్? యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు నమాజ్ ఇన్ యువర్ హౌస్. దయచేసి మీరు గుంపులుగా మస్జిద్లోకి రాకండి, ఎందుకంటే పబ్లిక్ హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి మీరు ఇంట్లోనే నమాజ్ చేసుకోండి. సో ఆన్ ద బేసిస్, ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో బట్ అబౌట్ ఇప్పుడు గణేష్ నిమజ్జనం, గణేష్ చతుర్థి వస్తుంది. గణేష్ చతుర్థి వచ్చినప్పుడు కూడా గణేష్ని పెట్టుకోవడం అనే దానిపైన కూడా ఏం విధించారు, రెస్ట్రిక్షన్స్ విధించారు. వీధికి ఒక గణేష్ని కాదు, ఊరు మొత్తంలో ఒకటే గణేష్. దాన్ని పెట్టుకోవాలంటే కూడా పబ్లిక్ ప్రొఫెషన్స్ చేయడానికి వీలు లేదు, అంటే పబ్లిక్గా పూజలు చేసి గుమికూడడానికి వీలు లేదు అని చెప్పేసి ప్రభుత్వం అనేక రకాల ఆంక్షలు విధించింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ పబ్లిక్ health, morality and other fundamental rights. So this is about Article 25.